మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే, గురుగ్రహము వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి మే 9వ తారీఖు 2025వ తారీఖున మారుతున్నారు. దీన్ని కూడా సంక్రమణం అంటారు. ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు. కానీ ప్రజాబాహుళ్యంలో ఏంటంటే రవి అంటే సూర్యభగవానుడు ఒక రాశిలోంచి ఒక రాశిలోనికి ప్రవేశించడాన్ని మాత్రమే సంక్రమణంగా చెప్తూ ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కారణాలు ఏంటంటే మనం విశ్లేషించలేము. రవి సంక్రమణానికే ఆ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మిగతావన్నీ చలనంగా మాట్లాడుతున్నారు. సరే, దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అనవసరం. కానీ ఇక్కడ ఈ గురువు యొక్క ప్రాధాన్యత నవగ్రహాలలో చాలా 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 ఇంపార్టెంట్. ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఇంపార్టెంట్ ఉంది. దేని ప్రాముఖ్యత దానికి ఉన్నది. కానీ అన్నిటికంటే 100కి 100 శుభగ్రహంగా చెప్పబడేటటువంటి గురుగ్రహానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది, మిగతా వాటి కంటే కూడా అని నా అభిప్రాయం. దేని ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ కూడా. అయితే ఇక్కడ ఇంత శుభగ్రహం కాబట్టి మనము విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ఏ రాశుల్లో వారికి ఏ ఫలితాలు ఇస్తారు, ఏ రాశుల వారికి ఏ అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి తగినటువంటి విధానంగా మనం నడుచుకోవటానికి, లేదు దానికి తగినటువంటి పరిష్కారం మనం చేసుకోవటానికి చాలా చక్కటిగా అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం. కాబట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం యొక్క మిథున రాశిలోనికి ప్రవేశించడాన్ని అదే బ్రాకెట్లో పెట్టుకొని మిథున సంక్రమణానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ముఖ్యంగా గురుగ్రహం 100కి 100 శుభగ్రహంగా చెప్పుకున్నాం. కాబట్టి ఈయన యొక్క విధి విధానాలు, ఈయన యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే విద్యకి కారకుడు, అలాగే ధనానికి కారకుడు. మనం ఎవడన్నా కొంచెం ధనవంతుడిగా బతకాలి అన్నట్టయితే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉండి తీరాలి. అలాగే శాస్త్రజ్ఞానం, ఏదో కొంతమంది ఏవో చదువుతారు, కానీ శాస్త్రజ్ఞానం కావాలి అంటే మాత్రం తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి. అలాగే ఒక అధికారం, ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, వాడు చేసే వృత్తి, పెద్ద వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే, ఏమైనప్పటికీ కూడా అక్కడ మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే అధికారం, ఒక హోదా వస్తుంది. అలాగే ముఖ్యంగా సంతానకారకుడు, సంతానం కలగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది. అది స్త్రీ పురుషానికి తర్వాత విషయాలు. సంతానం అంటే ఆడ మగ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి. అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కూడా రవితో పాటుగా గురి యొక్క అనుగ్రహం కూడా, 2 అనుగ్రహాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి కూడా శాస్త్రం నిర్దేశిస్తుంది. నేను చూసినటువంటి అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా రుజువైనటువంటి విషయం. అలాగే మనకు ఒక మంచి కీర్తి రావాలి అంటే చివాటి దండం అందరి చేత చేయనిపించుకోవటం కాదు, ఒక మంచి కీర్తి. ఏదో ఒక విషయంలో నిష్ణాతులు అయితే కానీ కీర్తి రాదు కదండి. అది పాండిత్యం అంటే ఏదో ఒక విషయం కాదు, అనేక రకాల విషయాలు అనేక రకాలు ఉన్నాయి. ఒక డ్యాన్స్లో ఉంది, పాటల్లో ఉంది, లలిత కళల్లో ఉంది, అలాగే శాస్త్రాల్లో, సైన్స్లో, సోషల్లో, మ్యాథ్స్లో అనేక రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతులైనటువంటి వారికి కీర్తి అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ కీర్తి రావాలన్నా కూడా మనిషికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి. దైవభక్తి అది కూడా ఊరికే రాదండి. ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు. మన చదివినటువంటిది లేకపోతే ఆయన విన్నటువంటి పండితులందరూ చెప్పినటువంటి ప్రవచనాల ద్వారానో మొత్తం మీద ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉంటాడు. ఏదైనా పని చేసేటప్పుడు కూడా అవకాశం ఉంటే నోట్లో దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏదో పిదాలు కలుపుకుంటూ ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు. ఇదంతా వాళ్ళు చూసేవాళ్ళు పిచ్చివాళ్ళకి చూస్తుంటారు. కానీ ఆ వీళ్ళని పిచ్చివాళ్ళు అనుకునేవాళ్ళు పిచ్చివాళ్ళు. వాళ్ళు పిచ్చివాళ్ళు కాదండి, వాళ్ళు దైవ భక్తులు. పొద్దుట లేవగానే స్నానం చేసి శుభ్రంగా బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర మనసారా కళ్ళు తెరిచిన వెంటనే దైవ నామస్మరణ. రాత్రి పడుకునేటప్పుడు మంచం ఎక్కి లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా భగవన్ నామస్మరణలోనే గడుపుతూ ఉంటారు. ఇదంతా కలగాలంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలగాలి. అలాగే తీర్థయాత్రలు కొంతమంది విపరీతంగా చేస్తూ ఉంటారు. అది కలగాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా
అత్యవసరం. ఈ విధమైనటువంటి కారకత్వాలన్నీ కూడా మనకి గురువుకి ఉన్నాయి. ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా, చాలా సులువుగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి. అంటే కొన్ని ప్రయత్నపూర్వకంగా సంక్రమిస్తూ ఉంటాయి. కొన్ని దైవవశాత్తు సంక్రమిస్తూ ఉంటాయి. తన ప్రమేయం లేకుండా కూడా. ఇటువంటివన్నీ కావాలి అన్నట్టయితే మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అలాగే ఈ గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి మరికొన్ని విశేషాలు కూడా మనం చెప్పుకుందామండి. ఏంటంటే గురుగ్రహం లగ్నంలో గనక ఉన్నట్టయితే రాశి చక్రంలో మిగతా చక్రాలు కాదండి, రాశి చక్రంలో లగ్నంలో గనక ఉన్నట్టయితే అది ఇంకా ఆయన స్వస్థానం అయినట్టయితే మరీ చెప్పాల్సిన పని లేదు. లేకపోతే ఆయనకు ఉచ్చస్థానం అయితే చెప్పాల్సినటువంటి పని లేదు. ఆయన స్వస్థానాలు ఏంటి? ధనస్సు ఒకటి, మీన ఒకటి, కర్కాటకం, ఉచ్చ. కాబట్టి ఈ స్థానాల్లో కనుక అవి లగ్నమై ఉండి అందులో కనుక గురువు ఉన్నట్టయితే 1,00,000 పాపాలు పరిష్కారం అన్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి అనుకోండి, అది సరే విషయం. ఈ విధంగా లగ్నంలో గురువు ఉంటే 1,00,000 పాపాలు పరిష్కారం. గురువు వల్ల పంచమహాపురుష యోగాలని ఉంటాయి. అవి రవి రవి రవిచంద్రుల వల్ల ఏర్పడవండి. కుజ, బుధ, గురు, శుక్ర, శని 7 గ్రహాల వల్లే. రాహుకేతుల వల్ల ఛాయాగ్రహం కాబట్టి వాటి వల్ల కూడా ఏర్పడవు. రవిచంద్రుల వల్ల కూడా ఈ పంచమహాపురుష యాగాలు ఏర్పడవు. ఉన్నవి నవగ్రహాలే కదండి. రవిని చంద్రుని ఈ పక్కన పెట్టండి, రాహుని కేతుని పక్కన పెట్టండి. ఈ 9లో ఈ రెండు 4 పోతే ఉన్నవి 5 గ్రహాలు: కుజ, బుధ, గురు, శుక్ర, శని. ఈ 5 వల్ల వీటి వల్ల పంచమహాపురుష యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటిది ఈ గురువు వల్ల ఏర్పడేటటువంటిది హంస యోగము అంటారు. ఏ మనిషి జాతకంలో అయినా సరే పంచమహాపురుష యోగాలు కనుక ఏర్పడినట్టయితే ఆ యోగం ఏర్పడినటువంటి కాలంలో ఎంత దుర్మార్గుడైనా సరే, అంతకు ముందు ఒక తాగుబోతు కావచ్చు, మరొక జోదరి కావచ్చు, మరి అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పంచమహాపురుష యోగాలలో ఉన్నటువంటి వాడు ఆ యోగం ప్రవేశించినప్పుడు చూసేవాడికి, అనుభవించే ఆ మనిషి కూడా, నేను ఆ మనిషినేనా, ఈ మనిషిని, అప్పుడు ఎంత చండాలంగా తిరిగేవాడిని, ఇప్పుడు ఎంత మారిపోయి అంత మార్పు వచ్చింది అని వాడికి భావన కలుగుతుంది. అలాగే చూసేవాడు మనకు కూడా చిచ్చి పరమ చండాలంగా ఉండేవాడు, ఒక్క మంచి కూడా లేదు ఎంచడానికి కూడా, కానీ ఏంటి ఇలా మారిపోయాడు అనేటి ఆశ్చర్యం కలుగుతుంది ఆ పంచమహాపురుషాలకి ఏర్పడితే. అయితే ఇక్కడ ఈ గురువు వల్ల ఏర్పడేటటువంటిది హంస మహాపురుష యోగం. ఈ పంచమహాపురుషాలు అన్నీ కూడా చాలా గొప్పవి. అందులో మరీ 100కి 100 పాళ్ళు శుభగ్రహమైనటువంటి గురుగ్రహం వలన ఇంక చెప్పడానికి అలవగానంత మంచి గుణాలన్నీ ఏర్పడతాయి. ఒక ఒక మొత్తం ఆ జీవితం మొత్తం మీద ఆ ఈ హంస మహాపురుష యోగం ఏర్పడినటువంటి 16 సంవత్సరాలు కూడా అద్భుతం, మహా అద్భుతం, జన్మ సార్థకమైంది అనుకోవచ్చు. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అయితే గురువు గారు కొన్ని గ్రహాలు వక్రించడం మనం సహజమే కదండి, అనేక జాతకాలు చూస్తుంటాం కదా. గురుగ్రహం వక్రిస్తూ ఉంటుంది. అయితే సంవత్సరానికి ఒక్కసారి వక్రిస్తుంది. అది కూడా ఒక 5 రోజులు అటు కావచ్చు, 5 రోజులు ఇటు కావచ్చు. కానీ 120 రోజులు, సుమారుగా 120 రోజులు. అంటే ఒకసారి 115 రోజులు ఏర్పడచ్చు, 16 ఏర్పడచ్చు, 10, 18, 19 ఇట్లా యువతల పక్కన కన్నట్టయితే 121, 122, 123, 124, 125 వరకు. అంటే 5 రోజులు ఇటు కానీ, 5 రోజులు అటు కానీ, మొత్తం మీద సుమారుగా 120 రోజుల పాటు వక్రిస్తుంది. ఆ వక్రించినటువంటి రోజుల్లో మాత్రం కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అది అంత శుభ ఫలితాలను ఇవ్వజాలు. సహజత్వం కోల్పోయింది కాబట్టి. గురువు మామూలుగా చెప్పాలంటే ఆయన ఆకాశతత్వానికి సంబంధించినటువంటి వాడు. సరే, ఇక కారకత్వాలు మనం చెప్పుకున్న సంతానానికి, ధనానికి, బుద్ధికి, మంచికి అన్నిటికీ కూడా కారకత్వాలన్నీ ఉన్నటువంటి మహాపురుషుడు, గొప్ప గ్రహం గురుగ్రహం. ఆ గురుగ్రహం ఇప్పుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతున్నది. అది ఇప్పుడు 9వ తారీఖు మే నెల 2025 సంవత్సరాలు. ఇప్పుడు ఇది మనం గురుగ్రహం గురించి మనం ముందుగా విశ్లేషించుకునేటువంటి విశ్లేషణ పూర్తయింది. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఆ గురువు బృహస్పతి వారు ఏ విధమైన ఫలితాన్ని ప్రసాదించబోతున్నారు అనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో మనం విశ్లేషించుకున్నాం. దీనికి నా కల్పితాలు కానీ, లేకపోతే మరేదో దీన్ని ఏదో చేసేసి నా కవిత్వం కానీ, నా కల్పితాలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని గ్రహాలు కొన్ని రాసుల వారికి దుష్ఫలితాలు చూపించవచ్చు. అంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని చెప్పేసి మీరు కంగారు పడక్కర్లేదండి. ఇవి రాశిగతమైన ఫలితాలు మాత్రమే, వ్యక్తిగతమైనటువంటి జాతకం కానే కాదు. అయితే దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది, అది మాత్రం తీసిపారేయద్దండి. అంత ఈజీగా తీసేసే విషయం కాదు ఇది. అందుచేత ఏ రాశుల వారికి ఏ విధంగా ఫలితాలు ఇస్తాయనేది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మేషరాశి వారికి
9వ తారీఖు మే నెల 2025 నుండి 1 సంవత్సరం కాలం పాటు గురుగ్రహం తృతీయ స్థానంలో సంచారం చేస్తారు. ఈ సంవత్సర కాలంలో ఆ బృహస్పతి వారు మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు కలగజేయబోతున్నారా? లేతే ప్రతికూలంగా ఉన్నటువంటి ఫలితాలే ఇవ్వబోతున్నారా? సుఫలితాలు ఇచ్చేటట్టయితే ఏ విషయాల్లో సుఫలితాలు ఇస్తారు? ఒకవేళ అశుఫలితాలు అయితే ఏ విషయాల్లో మనకి దుష్ప్రభావాలు చూపించబోతున్నారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆ విధంగా తెలుసుకున్నట్టయితే ఆ దుష్ప్రభావాలు చూపించేటటువంటి ఈ విషయాలలో తగు జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక మనకి ఏ అవకాశం లేనప్పుడు దేవుని ప్రార్థించడం, ఆ గురువుకు సంబంధించినటువంటి మంత్రాలు చదువుకోవటం, గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకోవటం, లేదా గురువుకు సంబంధించినటువంటి రక్తధారణ చేయటం, లేదా ఆ రుద్రాక్ష ధరించడం లాంటివి మనకి యంత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా మన దగ్గర సౌలభ్యం ఉన్నదండి. అటువంటి వారు కూడా ఆ యంత్రాల ద్వారా కూడా మీరు ఆ యొక్క దుష్ప్రభావాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉన్నది. వీటి గురించి కింద స్క్రోల్ అవుతున్నటువంటి మా యొక్క నెంబర్ని మీరు సంప్రదించవచ్చును. ఓకే. అయితే ఇప్పుడు మనము మేషరాశి వారికి అంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురు ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి దాన్ని సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం చెప్పినంత వరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ విధమైన ఫలితం ఇవ్వబోతున్నారో శాస్త్రం చూద్దాం. అతి క్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం, ఉద్యోగభంగం, కలహం, తృతీయ స్థానగతో గురు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. చూడండి, గురు తృతీయ స్థానంలో ప్రవేశించినట్టయితే అతి క్లేశం, చాలా కష్టాలు కలిగిస్తూ ఉంటాడు. మనోవిచారం, బంధువేరు అంటే బంధువులతో అందరితోటి కూడా విరోధం. మీరు మంచి చేసినా సరే విరోధమే. ఎప్పుడు న్యాయంగా కూడా ప్రస్తుత కాలంలో మంచి చేసిన వాడే ఎక్కువ విరోధం అవుతున్నాడు చెడు చేసిన వాడి కంటే కూడా. ఇంకా దానికి తోడు మన గురువు గారు అంటే బృహస్పతి వారు వారికి సహకరించడం ద్వారా మనకి తృతీయ స్థానంలో సంచారం చేయటం వల్ల మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. దారిద్ర్యం అంటే ఒక్క ధన విషయంలోనే కాదండి. దారిద్ర్యాలు ఉన్నాయి, అష్టైశ్వర్యాలకి ఒక విషయం కాదు, అనేక విషయాలలో మనకి భావ దారిద్ర్యం చాలా ఉన్నాయి. అవన్నీ దారిద్ర్యాలు. అటువంటి దారిద్ర్యాలు, దేహ పీడనం అంటే శరీరానికి పీడ, అనారోగ్యాలు, ఉద్యోగ భంగం, చేసేటటువంటి ఉద్యోగంలో వాడు తీసేయటము, లేకపోతే మనం ఆ ఉద్యోగం నచ్చక మనం మానేయటము, లేకపోతే ఇక్కడ బాగాలేదని ఇంకో ఊరికి వెళ్ళిపోవటం, ఇలాంటివి ఏదో జరుగుతూ ఉంటుంది. ఇవి ఇంత భయంకరంగా ఉంది ఇక్కడ. అలాగే కలహం, ఎవరితో మాట్లాడినా గొడవే, మంచి మాట మాట్లాడినా గొడవే. ఈ విధమైనటువంటి పరిస్థితులు తృతీయ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతున్నది. కాబట్టి అయినా కూడా ఇది కేవలం గోచార ఫలితము, దీని గురించి కంగారు పడక్కర్లేదు. అయినప్పటికీ కూడా తప్పకుండా మీరు ఈ నవగ్రహ మంత్రాలు తప్పకుండా చేసుకోండి. ఇంకా వీలుంటే ఆ గురు గ్రహం యొక్క యంత్రం మా దగ్గర కూడా లభిస్తుందండి. మేము పూజ చేసి పంపిస్తాము. అది కూడా మా ద్వారా మీరు పొందవచ్చు. అలాగే మీరు జపం చేసుకోవాలన్నా కూడా మా దగ్గర ఆ సౌలభ్యం కూడా ఉన్నది. జాతకం రాయించుకోవాలి, దానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకోవాలి అనుకున్నట్టయితే కూడా మీరు ఆ జాతకం కూడా మా దగ్గర రాసుకోవచ్చు. మా దగ్గర సౌలభ్యం ఉన్నది. కాబట్టి ఇది గ్రహించండి. ఈ విధమైనటువంటి కష్టాలన్నీ కూడా తృతీయ స్థానంలో గురువు వల్ల కలుగుతున్నాయి. కాబట్టి మీరు రోజు 2-3 నిమిషాలు ఆ భగవంతుడి దగ్గర ఆ నవగ్రహ మంత్రాలు చదువుకోండి. అందులో ఈ నవగ్రహ మంత్రాలు 2-3 సార్లు చదువుకున్న తర్వాత ఈ బృహస్పతిది మాత్రం ప్రత్యేకించి 16 సార్లు చదువుకోండి ఒక 40 రోజులు. తదుపరి ఇంకా మీ దగ్గరలో ఎక్కడైనా నవగ్రహాలు కలిగినటువంటి గుడి ఉన్నట్టయితే వెళ్ళి ఒక 9 ప్రదక్షిణాలు చేయండి. అలాగే 41 రోజు చేసిన తర్వాత 1.5 కేజీ శనగలు తీసుకుని ఒక బ్రాహ్మణుడు దానం ఇచ్చేసేయండి మీ తోచిన దక్షిణతోటి. ఈ దోషాలు చాలా వరకు తొలుగుతాయి. మీకు అంటే ఆ దుష్ప్రభావాల నుంచి మీరు బయటపడగలుగుతారు. అందులో సందేహం లేదు. నన్ను నమ్మండి, ఆచరించండి, ఆనందాన్ని అనుభవించండి. అలాగే చాలా రకాలు ఉన్నాయి. ఇందులో రుద్రాక్ష ధారణ ఉన్నది. అలాగే గురువుకు సంబంధించి మనకి కనక పుష్యరాగం ధరించడం ఉన్నది. ఈ యంత్రాలు ధరించడం ఉన్నది. దీంట్లో ఏ ఒక్కటి మీకు కావలసి వచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చును. ఇందులో సందేహం లేదు. ఓకేనండి. మా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీరు ఆ విధంగా చేయండి. ఈ రాబోయేటటువంటి కష్టాల నుంచి కొంచెం మీరు బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుభం భూయాత్.